లేకుండా ఫోటో తీసేసుకుంటారు మీరు. 2 పంటలు ఓ పంట ఆ పంట అప్పుడు దాకా 30 అడుగుల లోతు ఇచ్చారండి. 40,000 చెప్పి వేసేది. అప్పుడు పంట మీద మునిగిపోయింది. అప్పుడు చేతికి వచ్చిందండి, చేతికి వచ్చేసింది. అప్పుడు పోయిందండి. ఏం లేదండి, 40,000 పెట్టుబడి 12,000 రైతులకి వెళ్తుంది. ఏం చేసి సొంత భూములకి వెళ్తాయండి. చూడండి అక్కడ లాగాలండి. మొత్తం ఒక 25-30 ఊళ్ళు నీరు అదే లాగాలండి. మొత్తం ఆ ఊరంతా నీరు వచ్చి మా ఊరి మీద పడిపోతుంది. మా పరిస్థితి ఇదండి. బాబాయ్ 2 తీసుకురా మేడం. అవును మేడం, మన అడవి ప్రాంతంలో ఉన్న వాటర్ అంతా మన ఎర్రకాలువ కొంగోరు గుడి దగ్గర డ్యామ్ దగ్గరికి వచ్చేస్తారు. అది ఫుల్ అయితే వచ్చేస్తారు. ఏది ఎత్తే మొత్తం వాటర్ అంతా ఈ పక్క వచ్చేస్తాను. అది కాకుండా మధ్యలో ఉన్న వాగులన్నీ దీంతో కలుస్తాయి వచ్చి. దీనివల్ల ఇక్కడ అక్విడేట్ టీడీపీ గవర్నమెంట్ లో మాడిఫై చేసే తవ్వే. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. ఎకరానికి 15,000 రూపాయలు అయిందండి. ఎకరానికంటే ఇప్పుడు 14,500 అయిందండి. ఇప్పుడు కూర్చొని రోజులు అయిందండి. ఒకేసారి 12,000 నెక్స్ట్ సీజన్ కైనా పంట వేసుకోవచ్చు. లాగేసిన తర్వాత అంటే మళ్ళీ 4 బోల్డ్ వేసుకుంటారంటే మళ్ళీ 25,000 వచ్చే అవుతాండి. ఇది ఇప్పుడు వచ్చాక 14,500 అయిందండి. దీన్ని ఇంకా తయారయ్యేటప్పటికంటే 5,000 అవుతుందండి. మన చేతికి తాగి వచ్చినట్టు 25,000 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ లో వచ్చేదండి. కింద వరకు వెళ్ళిపోతాయి అన్నమాట. దీన్ని ఇంకా తవ్వాలండి, మోడిఫికేషన్ చేయాలండి. ఎర్రకాలం గత ప్రభుత్వంలో పార్లమెంట్ కూడా తీయాలి మేడం. దానివల్ల రైతులు ఈ సమస్య వచ్చిందని చెప్తున్నారు మేడం. గత ప్రభుత్వంలో ఎర్రకాలువ ముంపు ప్రాంతాలు ఏంటి, ఎర్రకాలువ ఏంటి, ఏది కూడా
పారమట్టి కూడా బయటకు తీయలేదు మేడం. పూడికలు తీయలేదు. దానివల్లే ఈ సమస్యని రైతులు చెప్తున్నారు మేడం. పండుగ లెక్క వదిలేరండి. అది డైరెక్ట్ కలపలేదు రైలు గట్టుకి. అది ఒప్పుకోలేదండి. ఆ ఎప్పటి అందులో వచ్చేస్తుంది నీరు. ఎనమదూరు కాలువ ఆధునీకరించాలి. బాబు కొద్దిగా ఖాళీ ఇవ్వండి. అక్కడ అందరూ ఖాళీ ఇవ్వండి. ఇలా మీరు గ్యాప్ వెళ్ళిపోయిన ఇక్కడ నుంచి చూడండి. అయిపోవాలి ఇక్కడ చూడండి. నందమూరి గ్రామస్తులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఈ జిల్లాలో కనీసం 40,000 ఎకరాలలో ఇలా పంట నీట మునిగింది అని విని ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. కేవలం ఈ గ్రామానికి సంబంధించే 500 ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని ఇక్కడి రైతులు కనీసం 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టామన్నా మా పరిస్థితి ఏమిటి, చాలా మంది కౌలు రైతులు ఉన్నాము అని వాపోయారు. ఎరకాలువ మరమ్మతులు చేయకపోతే ఎరకాలువ కూడికలు ఇంత లేక ఒక తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదు కాబట్టి ఇంత దారుణంగా మునిగిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు. అమ్మా, మీ అందరికీ గుర్తుంది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నారు. 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను రుణమాఫీ చేస్తాను అని రాజశేఖర రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రుణమాఫీతో సహా రైతుకు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి, డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు, ఏది రైతు ఏది అడిగితే అది ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు రైతు పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులు కన్న తండ్రి రాజశేఖర రెడ్డి గారు 54 ప్రాజెక్టులు తలపెడితే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయి ఉన్న 42 ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తాను అని 6 నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకు కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. పూర్తి కాకపోగా కనీసం కెనాల్స్ కావాల్సిన మరమ్మతులు చేయలేదు, ఇలా పూడికలు తీయలేదు.
మెయింటైన్ చేయలేదు, కట్టి వెళ్ళిన ప్రాజెక్టులకు రిపేర్లు చేయలేదు, కనీసం ఆ మేరకు కూడా రైతులను పట్టించుకోలేదు. పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట పండిస్తే మద్దతు ధర లేక ఈరోజు రైతుల ఆగ్రహానికి గురై జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకే ఈ రైతులందరి తరఫున ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిన ఆవశ్యకత, అవసరం చంద్రబాబు గారికి ఉంది. ఇంత గొప్ప మెజారిటీతో జనాలు గెలిపించారు చంద్రబాబు గారిని, గొప్ప నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు. కాబట్టి ప్రతి రైతుకి లక్షల ఎకరాలలో ఈరోజు నష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. బీహార్లో అయితే ఫ్లడ్ రిలీఫ్ కింద నష్టపోయిన ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని ఇంతమందిగా వచ్చారు, మాకు స్వాగతం పలికారు, చూడడానికి వచ్చారు, వినడానికి వచ్చారు. ప్రతి ఒక్కరికి మరొకసారి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. అమ్మ ఉంటాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.